హలో ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో శనగపిండి బిళ్ళల పులుసు లేదా పాటల కూర కూడా అంటారు. ఈ కర్రీ కొంతమందికి తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా సరే ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. వేసేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. మీరు శనగ పిండి బిళ్ళలు ఎంత చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అన్నీ మంచిగా కలిసేలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం వేడవగానే ఇలా శనగపిండి వేసుకుంటూ ముద్దలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను ఒక పెద్ద కప్పు సైజు 2 కప్పులు వేసాను. ఇలా మంచిగా కలిపేస్తూ ఇలా ముద్దలు ఏం లేకుండా, గడ్డలు ఏం లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కన స్టవ్ పైన సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోనే 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపులుసును ఇలా వేసేసుకొని తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకోవాలి. చూసి వేసుకోండి, ఎందుకంటే మనం శనగపిండిలో వేసాం కదా. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా అండి. గరం మసాలా ఎంత మంచిగా వేస్తే అంత ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ సూపర్ వస్తుంది. ఇంకా అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకొని పులుసు మంచిగా మరిగే వరకు మరిగించాలి. తర్వాత శనగపిండి చూడండి సిమ్లో పెట్టి ఇలా మంచిగా వేడి చేయాలి. ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా అయితేనే బిళ్ళలు మంచిగా వస్తాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాలి. చూడండి పులుసు కూడా మంచిగా మరుగుతుంది కదా. ఇలా మరిగినప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం శనగపిండి బిళ్ళల్ని కట్ చేసుకోవడం కోసం ఇలాంటి పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని ఆయిల్ వేసి మొత్తం గిన్నెకి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ స్ప్రెడ్ చేస్తే ఏంటంటే బిళ్ళలు మంచిగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా శనగపిండిని మొత్తం ఇందులో వేసేసి ఒక కవర్ వేసుకొని ఇలా ప్రెస్ చేయండి. అలాగే డైరెక్ట్ చేస్తే వేడి వేడిగా కాలుతుంది చేతికి. అందుకే ఇలా కవర్తో చేస్తే మన చేతికి కూడా పిండి అంటుకోకుండా సేఫ్టీగా ఉంటుంది. మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని గసగసాలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా లైన్స్ పెట్టుకోవాలి స్ట్రైట్గా. మళ్ళీ ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలంటే అలా పెట్టుకోండి. ఇంకా చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఆయిల్ పెట్టేసి చేసాం కదా, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయి బిళ్ళలు. ఇంకా పక్కన పెట్టేసి సర్వింగ్ బౌల్ తీసుకొని పులుసు చేసుకున్నాం కదండి, పులుసుని ఇందులో వేసేసుకొని శనగపిండి బిళ్ళలు ఉన్నాయి కదా, ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇష్టం అండి.
ఇట్లా పులుసు వేసుకొని పక్కన బిల్లలు పెట్టేసుకొని అలానే తినొచ్చు, లేదంటే పులుసులో వేసుకొని అయినా తినొచ్చు. ఈరోజు చేసిన రోజు తినేదానికంటే నెక్స్ట్ డే తిన్నా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది, ఈవెన్ చేపల పులుసు లాగా. ఇదిగోండి ఇలా పక్కన తీసి పెట్టాం కదా. మా ఇంట్లో ఈ కర్రీ ఇష్టంగా తింటారు. ఇలా పులుసును సపరేట్గా బిల్లల్ని సపరేట్గా పెట్టేసుకొని పిల్లలు ఇలానే తినేస్తాం మేమైతే. పులుసులో వేసుకోము ఎక్కువ. మీకు చూపించడం కోసం ఇలా వేసి చూపిస్తున్నాను. ఇష్టం ఉంటే ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా అయినా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా నచ్చి తీరుతుంది. ఓకేనా? మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.